గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. సార్ ఇంకోటి మనం ఇందాక టచ్ చేశారు మీరు, ఈ ప్రధాన మీడియాతో పాటు నేషనల్ మీడియా ముఖ్యంగా సోషల్ మీడియా కూడా ఈ జూబ్లీహిల్స్ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ మంత్రివర్గంలో భారీగా మార్పులు చేర్పులు ఉంటాయని అంటున్నారు. సో మీరు ఏమనుకుంటున్నారు? మీరు మీ దృష్టికి కూడా వచ్చి ఉంటారు సార్. ఇది అంతకుముందు కూడా దాదాపు ఒక 8-10 నెలలకెళ్ళి 3-4 సార్లు ముహూర్తాలు పెట్టి మంత్రివర్గం అవుతుంది అన్నప్పుడు మీ దాంట్లో అయితే రాలే అనుకోండి, నెంబర్ ఆఫ్ ఒక 3-4 టీవీలో ఎప్పటి వరకైతే స్థానిక సంస్థల ఎన్నికలు జరగదో అప్పటి వరకు పూర్తి మంత్రివర్గ ఫిల్ చేయరు. 17 అంటే 18 ముఖ్యమంత్రి వర్గం క్యాబినెట్ పూర్తి జరిగే అవకాశం లేదని చెప్పాను. 2004 మేలో రాజశేఖర రెడ్డి గారు మంత్రివర్గం ఏర్పాటు చేస్తే 2014 కంటే ముందు 14 అప్పుడు ఎప్పుడు చేసినది పక్కకు పెట్టండి. ఆయన ఎక్స్పాన్షన్ ఏదైతుందో 2007లో ఏప్రిల్లో చేసిండు. అంటే కరెక్ట్ 2 సంవత్సరాల 11 నెలలకే చేశాడు. 2 సంవత్సరాల 11 నెలలు అంటే 2005 మున్సిపల్, 2006 పంచాయతీ ఎన్నిక అయిన తర్వాతనే జరిగింది. అలాగే స్థానిక సంస్థల ఎన్నికల కోసం ఈ చిన్న అప్పుడు పూర్తి మంత్రివర్గం 36, ఇప్పుడు ఈ మంత్రివర్గంలో సమతూకము జరగది, దీనివల్ల నష్టం జరుగుతుంది కనుక స్థానిక సంస్థల ఎన్నికల జరగదు అని చెప్పాము. అనుకోని పరిస్థితిలో వివేక్ ఎలక్షన్ బాండ్ వైట్ మనీ 74 కోట్ల రూపాయలు ఏసీసీకి ఇచ్చాడు. 74 crores వైట్ అండ్ క్యాష్. అది అమేతిగా అది రాయబరీలో ఆయన ఫ్యాక్టరీ ఉంది, సిమెంట్ రేకుల యూనిట్ ఉంది, ఆజ్బెస్టాస్, ఇంకా ఇతరత్ర కావచ్చు. ఇంకొక దాదాపు 25-30 క్యాష్. 74 అఫీషియల్ ఇవాళ కొడితే మీకు వస్తుంది తో. అప్పుడు ఆయన చేరినప్పుడు రమ్మన్నప్పుడు నాకు మంత్రివర్గం అని ఇచ్చింది కనుక అతన్ని చేర్చుకున్నారు. అతన్ని చేర్చుకున్నప్పుడు అతను మాల, బట్టి మాల అండ్ స్పీకర్ మాల అండ్ ఒక దామోదర్ గారు ఏదైతుందో మాదిగా కనుక మాదిగా అనుకోండి. వాళ్ళ పర్సంటేజ్ ఎంత ఉంది, పూర్తి మాదిగనే కాదా అది వేరే సంగతి. మాదిగనే మాది కింద వాళ్ళ తెగ 1% 2% ఉంటుంది. మాదిగలు దాదాపు 8.5-9 ఉంటారు కదా, దాంట్లో డెక్కలి బిక్కలి బైండ్లా అని ఇప్పుడు శ్రీహరి వాళ్ళది 0.% ఉంటుంది. అట్లే రాజనరసింహ గారిది కూడా 1% ఏదో అంటుంది, అది ఏందనేది నాకు ఐడియా లేదు. బట్ ఈజ్ మాదిగ తెగ 1. అయితే 3 మాల ఒక మాదిగ అవుతుంది కనుక ఆటోమేటిక్గా లక్ష్మణ్ కుమార్ అనేది అక్కడ 2 మంత్రులు ఉన్నా కూడా ఉమ్మడి జిల్లాలో పొన్నం ప్రభాకర్ గారు, శ్రీధర్ బాబు ఉన్నా కూడా లక్ష్మణ్ కుమార్ ఇంక్లూడ్ అయిందంటే బికాస్ ఆఫ్ మాదిగా కనుక తను ఇంక్లూడ్ అయింది. కాంబినేషన్ కలిసలు కనుక అంటే 2 మాదిగా 2 మాల అయినాయి మంత్రివర్గం. లేకపోతే సమతూకం జరగది. అది మాదిగా అనేది ఇష్యూ కేటగిరికేషన్ అయింది కనుక ఆ 16%లో 10% పైన అయింది కదా వాళ్ళది, 5% కదా మాలది కనుక ఏదైతుందో ఇది ఇబ్బంది అవుతుంది పార్టీకి, అది బీజేపీ సైడ్కి అవుతుంది, మూమెంటం వస్తుందని చేసిండ్రు. ఇది జరిగింది. బీసీకి ఒకటి ఇవ్వాలి కనుక ఎన్నికైంది బీసీలు 7 మొత్తం హౌస్లో, ఆల్ 7. ఇప్పుడు 2+1 3 ఉన్నారు అనుకోండి. ఏది ఏమైనా పత్రికల్లో వచ్చిన కథనాలు సౌత్ ఫస్ట్ అనేది అవుతుందో వాసు అని అన్ని ఇండియన్ ఎక్స్ప్రెస్ ఎడిషన్స్కు ఎడిటర్ ఉండే, రిటైర్మెంట్ అయింది అనుకోండి. అతను ఒక వెబ్ పేపర్ ఇంకోటి ఛానల్ కూడా సౌత్ ఫస్ట్ నుంచి యూట్యూబ్ ఛానల్ కూడా పెట్టబోతుండు. ఈజ్ ఎ వెరీ సిన్సియర్, బయాస్ ఉండడు. అతను గతంలో ఖర్గే గారి దగ్గర జరిగిన స్టోరీ కూడా ఎవరు కానీ మంత్రి కానీ దామోదర్ నరసింహ కానీ ఎన్ఎం గారు కానీ అనిరుద్ధ్ కానీ కండెమ్ చేయలే, ఏఐసిసి కూడా కండెమ్ చేయలేదు. అక్కడ జరిగిన సంభాషణ రాసి అంతకుముందు ఫోన్ స్కూప్ కూడా ఏదైతుందో మినిట్ టు మినిట్ ప్రతి విషయం తెలుస్తుందని రాసినప్పుడు కూడా దాన్ని కూడా ఎవరు కండెమ్ చేయలేదు. ఏఐసిసి వాళ్ళు కూడా మాట్లాడినా ఆయన స్ట్రేట్ అవే జవాబు ఇచ్చాడు, ఎస్ యూ కెన్ ఫైల్ ద సూట్. నేను ఫోన్ ట్యాపింగ్ అని లేదు, స్కూప్ ప్రతి విషయం తెలుస్తుందనేది, యూ కెన్ గో. ఈ 3 స్టోరీలు కూడా ఏదైతుందో అతను వెరీ పర్ఫెక్ట్ మ్యాన్, నాకు కూడా మిత్రుడే. అతను గ్యాసిప్ స్టోరీ రాసే అవసరం ఉండదు. ఏఐసిసి వాళ్ళ పరిచయాలతోటి అక్కడ ఉండే కథనాల ప్రకారమే జరిగింది. మంత్రివర్గంలో మార్పులు చేర్పులు జరిగిన అది మళ్ళీ స్థానిక సంస్థల ఎన్నికల తర్వాతనే. ఈ ఎన్నిక తర్వాత అని లీడింగ్ తెలుగు పేపర్ కూడా రాసింది ఆఫ్టర్ ఎలక్షన్ అని. ఆయనే సౌత్ ఫస్ట్లో చేసిండా లేదా కానీ చాలా కథనాలు వస్తున్నాయి. బట్ దీన్ని ముట్టుకోరు. ఇప్పుడు
స్థానిక సంస్థల ఎన్నికలు డిసెంబర్లో ఉంది బెంచ్ మీద హైకోర్టులో. దాని తర్వాత మార్చ్ ఏప్రిల్ లోపల సర్పంచ్ కానీ ఎంపీపీలు జడ్పీటీలు మున్సిపాలిటీలు అన్నీ అవుతాయి. ఎందుకనంటే ఎప్పటి వరకైతే ఎన్నికలు జరిగాయో గ్రామ స్థాయిలో సెంట్రల్ ఫండ్స్ డైరెక్ట్ గ్రామ పంచాయతీలకు వస్తాయి కదా, రావు కదా. తో రిజర్వేషన్ 42 అనేది క్వశ్చనే లేదు. బట్ పార్టీ పరంగా ఇస్తారు. పార్టీ పరంగా 42 ఇచ్చుకుంటూ ఆ ఉన్న 22-23% బీసీలకు ఇచ్చుకుంటూ పాత పద్ధతిలో జరుపుకుంటూ కాంగ్రెస్ పార్టీ మాత్రము బీసీలకు 42 ఫిక్స్ చేస్తుంది. అది బీజేపీ బీఆర్ఎస్ ఇవ్వాలని లేదు. ఎక్కడైతే ఇక్కడ ఫార్వర్డ్ది బీసీకి ఇస్తారో వాళ్ళు అక్కడ ఫార్వర్డ్ ఇవ్వచ్చు కదా. అది నష్టం జరుగుతుందా లాభం జరుగుతుంది తర్వాత సంగతి, ఇప్పుడు చాలా ముందుంది. బట్ ఎనీవే స్థానిక సంస్థల ఎన్నికల వరకు కదలిక జరగది. బట్ కొంత మంత్రివర్గ సమన్వయం లేకపోవడము, అధికారులను తరచూ మార్చడము, అధికారులు విపరీతమైన అవినీతి చేస్తుండనేది, బయాసుడు పోతుండనేది నేను ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక జిల్లా కలెక్టర్, విడిపోయిన జిల్లాకు 3 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉంటాయి ఆ జిల్లాలో. డైరెక్ట్ ఐఏఎస్ కలెక్టర్ కూతురో 2 ఏళ్ళలో 3 ఏళ్ళలో బర్త్డే. 18 మండలాలు ఉంటాయి. 18 మండల్స్ అంటే 18 ఎంఆర్ఓస్. ఇన్స్ట్రక్షన్ ప్రతి ఒక్కరు తులం బంగారం దేవాలి, 10 గ్రామ్స్ ఐఏఎస్ యంగ్. అక్కడ ఇంకో పని చేసే ఇంకొక ఐఏఎస్ అధికారి కలెక్టర్ కాక ఇంకా ఇన్ఛార్జ్ ఉన్నారు కదా, 5,000 3,000 10,000. అక్కడ ఒక సూపరింటెండెంట్ రిటైర్ అయిపోతున్నాడు, ఈ పంచాయతీరాజ్ సిఓ ఏదో అంటారట. సేమ్ జిల్లాలో కోడి, కంట్రీ చికెన్, పుంజులు, కోళ్ళు, చిన్న మేకపిల్ల, ఏది 5 మన గొర్రె, ఏది 6 కిలోలు 7 కిలోలు మటన్ వచ్చేది గొర్రె. ఒక జిల్లాలో ఇది 100కి 100 కాదు. ఏ బీజేపీ వాడు అడిగినా, ఏ కాంగ్రెస్ నాయకుడు అడిగినా, ఏ మాజీ మంత్రులు, ప్రెసిడెంట్ ఉన్న ఎమ్మెల్యేలు ఎవరు అడిగినా 1000 మంది చెప్తారు. ఆ ప్లేస్ నేను చెప్పను. ఇట్లా విచ్చలవిడి ఏదైతుందో విచ్చలవిడి కరప్షన్ జరుగుతా ఉంది. అదుపు లేదు. మిస్యూజ్ ఆఫ్ పవర్. ఈ ఉన్న లోటు అంటే ఆర్థిక ఇబ్బందుల్లో కూడా హెలికాప్టర్లకు, ఫంక్షన్లకు, చిన్న ఫంక్షన్లకు ఏదైతుందో, గతంలో నేను చెప్పినట్టుగా ఏదైతుందో, ఒక కొబ్బరికాయ కొడితే 2% బిల్లు చేస్తే 10% అనేది ఈరోజు చెప్తే అంటే more than 1,000 crores ప్రాపర్టీ ఉంది. నాకు తెలిసిన వాళ్ళు గత 45-50 ఏళ్ళకి వెళ్ళి నాకు ఏదైతుందో 72, 28, 53 ఇయర్స్ నుంచి. ఏం దౌర్భాగ్యం. 2% తీసుకోవాల్సిన అవసరం. చాలామంది అంటే నేను నాకెందుకంటే అందరూ మిత్రులే, నాకెవరు శత్రువులు లేరు, మిత్రులు లేరు. అయినా ఇవి మీడియాకి చెప్పడం వల్ల నాకు వచ్చేది ఏముంది? హారిబుల్ కరప్షన్, అదుపు లేకుండా. సార్, రిజిస్ట్రార్ దగ్గర పర్సంటేజ్ తీసుకునే ఎమ్మెల్యేలు ఉన్నారు. రిజిస్ట్రార్ మనం టచ్ చేస్తారంటే వాళ్ళు ఏదో పర్సంటేజ్ తీసుకుంటారు. ఓ వెహికల్ ఇన్స్పెక్టర్ వేయిస్తానో, ఓ పోస్టింగ్ వేయిస్తానో, ఓ రెవెన్యూ వేయిస్తానో, చాలా మితిమీరిపోయింది, కంట్రోల్ పోయింది పరిస్థితి. ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడి కరప్షన్. తో ఇది సెటరేట్ చేయడానికి ఏదైతుందో హైకమాండ్ దృష్టికి పోతున్నాయి. మంత్రులు ఏం మాట్లాడుతున్నారో మనం చూస్తున్నాం. మంత్రుల కుటుంబ సభ్యులు ఫైల్స్ ఏదైతుందో ఎక్కడికి ఫైల్ పోతుంది, ఆ ఫైల్ చేయలేదని అంటుందంటే కుటుంబ సభ్యులు వాళ్ళకుండే పక్కకుండే వాళ్ళు ఫైళ్ళ గురించి మనం బహిరంగ చర్చ ఈరోజు కోట్లాది మంది మీడియాలో వస్తే చూసిండ్రంటే ఎక్కడికి పోతుంది ఈ పరిస్థితి? ఎక్కడికి పోతుంది? ఇట్ ఈజ్ అన్ఫార్చునేట్. ఏది ఏమైనా మార్పు అనేది జరగకపోతే దీనికి మంత్రివర్గం అనేది అవకాశం లేదు. స్థానిక సంస్థలు ఎన్ని వరకు దాదాపు మార్చ్ బడ్జెట్ తర్వాతనే జరుగుతుంది. బట్ చేర్పులు మార్పులు జరిగి కొంతమంది తీసేసి కొత్త వాళ్ళని వచ్చే అవకాశం కూడా ఉంది. పత్రికల కథనాలు కూడా దాంట్లో జరిగే అవకాశాలని పేర్ల గురించి తీసేసి కొత్త వాళ్ళని పెట్టుకునే అవకాశం. ఇవాళ గుజరాత్లో ఎలాగైతే జరిగిందో, గతంలో ఇందిరాగాంధీ హయాం కామరాజ్ గారి కాంబినేషన్లో ఎలాగైతే జరిగిందో పలు రాష్ట్రాల్లో జరిగినాయి. ఎవరైతే సరిగ్గా పనిచేయలేదా, ఎవరైతే మితిమీరిన ప్రవర్తన చేసిందా, తరచూ వివాదాల్లో కూరుకుంటుండ్రా, నెంబర్ ఆఫ్ ఇన్సిడెంట్స్ ఉన్నాయి. ఈరోజు నేను చెప్తున్నా, మీ మన ఐ డ్రీమ్ ద్వారా
ఈవెన్ ఎమ్మెల్యే అనేవాడు పబ్లిక్ సర్వెంట్, టేకింగ్ ఏ సాలరీ. మంత్రి అనేవాడు. అవును. ఎన్టీ రామారావు గారి హయాంలో రామచంద్రరావు గారిని ఖైరతాబాద్ నుంచి గెలిచి 83లో జనార్దన్ రెడ్డి మీద కార్మిక మంత్రి అయ్యాడు. అతన్ని 10,000 ఏసీబీపై ట్రాప్ చేసి అతని మంత్రివర్గం నుంచి తొలగించడం జరిగింది. ఓ ఏసీబీకి ఎమ్మెల్యేల మీద కూడా రైడ్ చేయొచ్చు. డెఫినెట్ ఓ. మంత్రులు ఇండియాలో కూడా పోవచ్చు. ఓహో. ఈ రోజు కానీ ఎక్కడ జరగట్లేదు ఈ సార్. రోజు ఉమ్. ఏసీబీని కూడా అధికారుల మీద కాదు, శాసనసభ్యుల మీద, మంత్రుల మీద, కార్పొరేషన్ చైర్మన్స్ కానీ ఇంకెవరైతే ప్రజాప్రతినిధులుగా స్థానిక సంస్థలు ఉన్నారా, కోఆపరేటివా, లేకపోతే మున్సిపలా, పంచాయతీరాజా, ఏసీబీని ఎలర్ట్ రాజకీయ నాయకుల మీద చేసినప్పుడే విశ్వాసము ప్రజలకు వస్తుంది. ఎవరైతే మితిమీరి చేస్తుండ్రో, కొందరు హెచ్చరిస్తున్నారు, హైకమాండ్ చెప్తున్నది, ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. పేపర్లో కూడా తీసివేతలు కాదు, అవును. వాళ్ళని ట్రాన్స్ఫర్ చేయడం కాదు, వాళ్ళ మీద ఏసీబీ చేయండి, ఎస్టాబ్లిష్ చేయండి. ఉమ్. మీ ప్రభుత్వానికి ప్రతిష్ట వస్తుంది. అవును. అలాగే అధికారుల మీద కాదు, ఎవరైతే మనం ప్రజాప్రతినిధుల నుండి ప్రభుత్వ ధనాన్ని ఏదైతుందో వీఆర్ టేకింగ్ హాండోరియమైన సాలరీ, వీఆర్ టేకింగ్ సాలరీ. అది ప్రజాధనమే కదా సార్. ఇటువంటి చేసినప్పుడే రాజకీయాలు సేవాభావం, వ్యాపారం కాదు. ఈరోజు 99% ఏదైతుందో వ్యాపారం అయిపోయింది. అరే నేను ఖర్చు పెట్టినానంటే ఏం చేస్తున్నా, ఎవరు ఇంకో ఆయన పెట్టమన్నారు? చెప్తుండే నేను మళ్ళీ ఖర్చు పెట్టాలంటున్నాడు. ఎవరు పెట్టమన్నారు? నన్ను ఇప్పుడు ఓడగొడితే, నన్ను ఇదివరకు ఓడగొట్టిండు, 4 సార్లు ఓడగొట్టిండు, నేను 3 సార్లు గెలిచిన. ఇప్పుడు నాకు అవకాశం వచ్చింది, కొంత కొంత నేను తీసుకోపోతే రేపు నన్ను ఎవడు, ఈ కారు ఎవరు వేయాలి, నాకు డ్రైవర్ ఎవరు, మీ ఇంటికి వస్తే నేను ఛాయ్ ఎట్లా పోయాలి, మీకు ఏమైనా టిఫిన్ ఎట్లా పెట్టాలి, ఏ నుంచి పెట్టాలి పైసలు, నేను పెన్షన్ మీద కదా, ఇప్పుడే సంపాదించుకోవాలి కదా నేనని ఓపెన్గా మందు కొట్టినప్పుడు ఓపెన్గా మాట్లాడుతున్నారు. కొందరు ఎలర్ట్గా ఉందామన్నా కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళకుండే సపోర్టర్సు మూడ్లో ఉన్నప్పుడు, మంచి మూడ్లో ఉన్నప్పుడు తాత తందాన్ని అన్న ఉన్నప్పుడు తీసుకోవాలి, నువ్వు గరీబోనికి ఫ్రీ చేయి, ఉన్నోని దగ్గర తీసుకో. కానీ మార్కెట్లో మాత్రం ప్రతి ఫీల్డ్లో అసలు భయంకరమైన, నేను చెప్తున్నా, ఇంతకుముందు చెప్పాను కదా, 72 నుంచి నేను ఇక్కడ వచ్చి హైదరాబాద్లో ఉండి నేను కేవీ కిషన్ రావు గారు గారిని బై ఎలక్షన్లో అయ్యాడు ఎమ్మెల్యే 73లో 74లో. అప్పటి నుంచి నేను అసెంబ్లీ సెక్రటరీ పోవడం, మంత్రుల దగ్గర పోవడం. అప్పుడున్న చొక్కారావు గారు ట్రాన్స్పోర్ట్, చొక్కారావు గారి కో బ్రదర్ కేవీ కిషన్ రావు గారు అని లక్ష్మీపేటకి వెళ్ళి జేవి నరసింహారావు డిప్యూటీ సీఎం చనిపోతే ఉప ఎన్నికల్లో అయ్యాడు. అప్పుడు ఎత్తిరాజారావు గారు ఉప ఎన్నిక అయ్యాడు. అక్కడ ప్రభావతి అని అక్కడ బసిరెడ్డి గారు రత్న సభాపతి రాజీనామా చేశాడు ఆంధ్ర మూమెంట్లో. విత్ ఇన్ 1 ఇయర్నే సొంత పార్టీ మీద గెలిచాడు, చుక్క గుర్తు మీద. రాజంపేటలో గెలిస్తే ఆయనకు టికెట్ ఇవ్వకుండా బసిరెడ్డి వ్యతిరేకం చేసి వెంగళరావు గారు చీఫ్ మినిస్టర్ అయినాక ప్రభావతమ్మ అని గెలిచింది. రత్న సభాపతి గారిని ఇక్కడ అగ్రికల్చర్ డెవలప్మెంట్ బ్యాంక్ చైర్మన్ అని ఇక్కడ ఇది ఎల్ఎంబి అంటారు, ఇక్కడ వైఎంసీ దగ్గర ఉంటుంది. నేను దాంట్లో కూడా కొంతకాలం జాబ్ చేశాను, దానికి చైర్మన్ అయ్యారు. సో అప్పటి నుంచి నేను మంత్రులు, ముఖ్యమంత్రులు, యూత్ కాంగ్రెస్, కేంద్రం పోవడం అనేది చూస్తున్నాను. ఎవ్రీథింగ్ అయినో. 78 నుంచి ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఉండి రాజ్యసభ ఎవరు అమ్ముడు వేయండు, కౌన్సిల్ ఎవడు అమ్ముడు వేయండు, ఎవడు మందు, ఎవడు విందు వినోదాలు చేస్తుండే, ఇవన్నీ A to Z చరిత్ర పుస్తకం ఉంది నా దగ్గర, పుస్తకం ఉంది. రాస్తారా సార్ ఏమి రాస్తాము అవి, అటువంటి ఏమి రాస్తాము అని దరిద్రం. అవన్నీ అలా సెంట్రల్ ఇంటెలిజెన్సీ, స్టేట్ ఇంటెలిజెన్సీ దగ్గర రికార్డు ఉంది. 78లో జూన్లో ఎవరు అమ్ముడు వేయారు, మార్చిలో రాజ్యసభ ఎవరు అమ్ముడు వేయారు, 78 జూన్లో ఎమ్మెల్సీ అమ్ముడు పోయారు, 80లో మళ్ళీ జూన్లో ఎమ్మెల్సీలకు ఎవరు అమ్ముడు వేయారు, రాజ్యసభలో ఎవడు అమ్ముడు వేయారు, బాబులు ఎప్పుడు ఎవరు అమ్ముడు వేయారు, మళ్ళీ తెలుగుదేశం ఎవరు అమ్ముడు వేయరు. ఎవ్రీథింగ్ ఈజ్ ఆర్ ఆన్ ద రికార్డ్. సెంట్రల్ ఏజెన్సీ కోటి ఉంటుంది డిఐజీ దగ్గర, స్టేట్ ఇంటెలిజెన్స్ 1-2 పేర్లు అటు ఇటు ఉంటాయి, కానీ అంతా చిట్టా ఉంటుంది. ఆ చిట్టా డిస్కస్ చేసిన దాంట్లో ఆ చిట్టాకు దొరకని వాళ్ళని కూడా నేను 82లో ఒక పెద్ద నాయకునికి 80లో ఓడిపోతే 82లో బాబురెడ్డి గారికి ఇంటెలిజెన్స్కి అంతు చిక్కని ఒక ఓటు వేయించాను. అతను చనిపోయాడు అనుకోండి, నా మిత్రుడు. ఆ పేరును ఎక్కడ రికగ్నైజ్ చేయలేకపోయాడు. ఎవరైతే అమ్ముడు పోలేదో నా మిత్రుడే, డి నరసింహన్, నా క్లాస్మేట్, ఆశీర్వాద్ ఎమ్మెల్యే, ఆయన అమ్ముడు వేయండి అంటాడు. అమర్ సింగ్ ఇవాళ బతుకున్నాడు, బోత్కెళ్ళి ఎలక్ట్ అయ్యాడు, ఆయన అమ్ముడు వేయండి అంటాడు. ఎమ్మెల్యే రెడ్డి గారు చనిపోయాడు, సెంట్రల్ నుంచి డిఐజీ. వాళ్ళ పావుమరిది వచ్చే దినేష్ రెడ్డి గారు డీజీపీ ఉండే కదా, సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఉంటే పబ్లిక్ సర్వీస్ కమిషన్. సార్ హిమాయత్ నగర్లో 2 పేర్లు చెప్తాడు. సార్ ఈ పేర్లు ఎవరు అమ్ముడు వేయని అంటాడు. మీ దగ్గర ఏముంది చూపు సార్ అంట. మేము క్లోజ్ ఉంటుంది కదా, 3 గంటలు 4 గంటలు. చాలామంది వాళ్ళ అధికారులు కూడా పేర్లు ఎందుకని అక్కడ కన్స్ట్రక్షన్ అయితే అంటే కోటిలు, ఇప్పుడు సిబిఐ ఆఫీస్ ఉంది కదా, ఈ మన సెక్రటరియట్ ముంగట దాంట్లో టవర్లో ఉంటుండే.
10 గంటలకు పోతే 1 o'clock లంచ్ కూడా ఆయనతో చేస్తుండే, ఆయనకు వచ్చిన లంచే చేస్తుండే. అంటే అంత ఇక అన్నీ ఎవరన్నా వస్తే ఇక లేదు, మళ్ళీ తర్వాత మధ్యాహ్నం రమ్మని చెప్తుండే ఫోన్లు వస్తాయి, అంత ఇన్ఫర్మేషన్ లాగేవాళ్ళు. గోనె ప్రకాశరావు అమ్ముడు పోయిండు, నేను అమ్ముడు పోయి అమ్ముడు పోయిన దాంట్లో నాది ఉన్నది, ఎందుకంటే నేను వెల్మ కదా. డిన్నర్సే పాపం దళితుడు, ఇంకా అమర్ సింగ్ ట్రైబల్. నేను సార్ 100% వాళ్ళిద్దరు అమ్ముడు పోలేదు, నేను 75,000 ఆఫర్ ఇచ్చిన సార్ అని చెప్పిన రాయపాటి కోసం. 75,000 ఎమ్మెల్యే క్వార్టర్స్లో రత్తయ్య గారు అని ఎమ్మెల్యే ఉండినప్పుడు 78 నుంచి 83 జనతా పార్టీ. కృష్ణకుమార్ అని ఆమె అతని రెండో భార్య, వాళ్ళ క్వార్టర్ ఇక్కడ హాస్పిటల్ పక్కకు డీలక్స్ క్వార్టర్లో హైదర్గూడలో కాదు ఆదర్శ్ నగర్లో రాత్రి 2 గంటలకు తీసుకొచ్చిన. అప్పుడు 30,000 నడుస్తున్నది. హాషం ఓడిపోయి అప్పుడు బాబురెడ్డి గారు 80లో ఓడిపోయి సర్వాల చౌదరి గెలిచిండు. సెకండ్ టైం బాబురెడ్డి గారు గెలిచిండు. ఇవాళ జయపాల్ రెడ్డి గారు చనిపోయిండు, ప్రభాకర్ రెడ్డి వాళ్ళ కొడుకు బతుకున్నాడు, యాదవ్ రెడ్డి బతుకున్నాడు. నేను కూడా వర్కౌట్ చేశాను, రాయపాటి గారికి చేశాను, బాబురెడ్డి గారికి చేశాను, నాకు ఫ్రెండ్స్ కనుక. కానీ నేను ఎవరైతే ట్యాప్ చేసినో బట్ పర్ఫెక్ట్, నాకు తెలిసి ఇంటెలిజెన్సీ రౌండప్ ఉంటుంది. 2 days ముందు అంటే మనం ఎట్లా తీసుకుపోవాలి, బయటికి ఎక్కడ చేయాలి, డబ్బులు ఎట్లా తేవాలి, ఏ డోర్ చేయాలి, ఎక్కడ ఏం చేయాలి అనేది మనం అది ఒక సినిమాటిక్ చేసిన అనుకోండి. నేను డబ్బులు ఇస్తే వాళ్ళు ఇస్తారని నమ్మరు కదా, క్యాండిడేట్ తీసుకుపోవాలి కదా. వి ట్రావెల్ బైక్ అండ్ ఆటో, దెన్ యూనివర్సిటీలో బస్ ఎక్కి 3 బస్ ఎక్కి మళ్ళీ మేము కోరంటి దగ్గర దిగి, కోరంటి దగ్గర ప్రభాకర్ రెడ్డిలో దగ్గర బంధువు అక్కడనే పెట్రోల్ బంక్ పక్కకు బాబురెడ్డి, ఇప్పుడు ప్రభాకర్ రెడ్డి అక్కడనే ఉంటుంది, వాళ్ళ ఇంట్లో తీసుకొని మళ్ళీ ఆ నుంచి బై వాక్ కింగ్కోటి నుంచి ఎమ్మెల్యే క్వార్టర్స్ వాక్లో వచ్చేసారు. డ్రెస్ స్టైల్ కూడా చేంజ్ చేసాను, టోప్ పెట్టుకుని వెనక డోర్లకి వెళ్ళి. ఏ బ్లాక్లో ఉంటుండే ఆ వ్యక్తి చనిపోయింది, ఇప్పుడు ఆ ఎమ్మెల్యే. ఎక్కడ అతని పేరు ఐడెంటిటీ కాదు, అమ్ముడు ఓనర్లో ఐడెంటిటీ అయింది. వాడు కారు బంగ్లా ఉండగానే గోనె ప్రకాశరావు దొర, ఇంకెవరో రెడ్డి సాబు, ఆయన పెద్ద నవాబు. మహబూబ్ నగర్లో కూడా అట్లా మీకు 80లో ఇప్పుడు ఒక అతను బతుకున్నాడు, పేరు చెప్పను. అప్పుడు సర్వరాజ్ చౌదరికి జనతా పార్టీలో ఉండే, జనతా దళయ్యాడు. కమ్యూనిటీ ఫీలింగ్ మీద బంధుత్వాలు చేస్తే ఆ ఫోర్స్ ఈ ఓటెడ్ బాబురెడ్డికి ఓటు అలాట్మెంట్ ఉంటే పార్టీని ధిక్కరించి కాంగ్రెస్ ఎక్స్ట్రా ఓట్లు ఇచ్చిన సర్వరాజ్ చౌదరికి వేసాడు ఆయన ఓట్లు 80లో. నెక్స్ట్ టైం ఏం చేశారు, కోడ్ ఇచ్చారు. కోడ్ అంటే అది తెలిసిపోతుంది, 1, 2 ఆర్డర్స్ ఇచ్చారంటే ఆ ప్రకారమే సీరియల్ వేయాలి. కౌంటింగ్లో లెక్కబెట్టి 42 ఓట్లే కదా, 42 కదా, ఇట్లా వేసేటప్పుడు సీరియల్ రాసుకుంటారు అంతే. ఆ ఓటు ఆ సీరియల్ ప్రకారం అయిపోతే నువ్వు క్రాస్ చేసినట్టు అంతే. పుచ్చలపల్లి సుందరయ్య గారు అప్పుడు హౌస్లో మెంబర్ అసెంబ్లీ, ఉయ్యూరా ఇది ఉంది కదా కృష్ణా జిల్లాకి 70 నుంచి 83, ఆయన కూడా కోడ్ తీసుకున్నాడు జయపాల్ రెడ్డి గారు. ఓకే. అప్పుడు ఈడ హోటలు మన ఎన్టీ రామారావు గారు ఇంటి పక్కకు ఉంది, బాబురెడ్డి గారు చిన్న కొడుకు మెయింటైన్ చేస్తాడు. అది కోఆపరేటివ్ బ్యాంక్ ఉంది కదా, పెద్ద హోటల్, బిగ్ హోటల్, ఆ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ముంగట్ ఉంటుంది. అక్కడ ఆ డిన్నర్లో అవుతుందో కోడ్ ఇచ్చిండు. కోడ్ ప్రకారం ఆ స్లిప్ పట్టుకొని పోయి ఆ స్లిప్ ప్రకారం ఆర్డర్ వేయాలి, 1, 2, 3 ఆర్డర్ ఎట్లా వేయాలి అట్లా వేసారు. టీడీపీ పీరియడ్లో కూడా జరిగింది అనుకోండి. 6th క్యాండిడేట్ కళా వెంకట్రావు గారు గెలిచాడు. దాంట్లో కూడా మేము రోల్ ప్లే చేసినాం. నేను 78 నుంచి ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఉన్న కనుక 72 నుంచి మొత్తం చూస్తున్నా కనుక అన్ని వివరాలు, అందరి మంత్రులు, అందరి ఎమ్మెల్యేల సంగతి బాగా తెలుసు. 90% ఏమా ఎమ్మెల్యే ఎవ్రీబడి. కొన్నేమో స్వయంగా వాళ్ళ బంధువులు, మిత్రులు, నాకుండే ఫ్రెండ్స్ తోటి కొన్ని చూసి మనం చేసి కొన్ని తెలుసుకొని అన్ని విషయాలు తెలుసు కనుక ఏదైతుందో నేను 72 నుంచి ఉన్న కనుక 78 నుంచి ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఉన్న కనుక 2006 వరకు ఉన్నాను. 22 + 6 28 సంవత్సరాలు ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఉన్నాను, న్యూ అండ్ ఓల్డ్ కలిపి. నేను క్షుణ్ణంగా నాకు కాంగ్రెస్ వ్యతిరేకం కాదు, బీఆర్ఎస్ బీజేపీ వస్తే నాకు వచ్చేదేం లేదు. బట్ ఐ నెవర్ సా దీన్ని సెటరైట్ చేయకపోతే ఒక కరప్షన్కు వ్యతిరేకంగా ఈ రాష్ట్రంలో మూమెంట్ వచ్చినా ఆశ్చర్యపడొద్దు. గ్రామస్థాయి నుంచి అరే ఎప్పుడన్నా 10% అసలు మొత్తం వాళ్ళకు అఫీషియల్ బిల్లోడే మొత్తం 5-6% కాదు, 10% వీళ్ళకి కప్పం కట్టినాక 15 కట్టినాక వాడు ఏం కావాలి సార్, ఎక్కడ వర్క్ చేస్తాడు సార్, వర్క్ ఎక్కడ చేస్తాడు, ఏం మిగులుతుంది, ఏం వర్క్ చేయాలి, వాడికి ఏం మిగిలాలి, ఎట్లా అది ఇక్కడ తీసుకున్నాక వాడు అధికారి కూడా పెంచుతారు కదా, అధికారి కూడా ఇవ్వాలి కదా. సో దీన్ని
సెటరైట్ చేసుకోకపోతే ఈ పర్సంటేజ్లు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అటు బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ సోషల్ ఆర్గనైజేషన్ కానీ కొత్తగా పుట్టుకొచ్చే పార్టీలు కానీ స్వచ్ఛంద సంస్థలు కానీ ఎక్కడా లేనంత బీహార్లో ఎట్లయితే జరిగిందో జయప్రకాష్ నారాయణ కొత్త చేసిండు అటువంటి మూమెంట్ ఏదైతుందో అవినీతి వ్యతిరేకంగా మూమెంట్ ఈ తెలంగాణ రాష్ట్రంలో రాబోతుంది. దాంట్లో ఏమాత్రం అనుమానం లేదు. ఊహించనంత పబ్లిక్ స్పందన ఉంటుంది ఎక్కడ చూసినా కూడా. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.